36 సైజ్ బ్లౌజ్ 4 టక్స్ విత్ బెల్ట్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 32 ఇంచెస్. ఫస్ట్ ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకొని షోల్డర్ కోసం ఒక హాఫ్ ఇంచ్ లైన్ ఇట్లాగా డ్రా చేస్తాము. అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్ కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 6 చేసాం అనుకోండి 6 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ 3 ఇంచెస్ అనేది నెక్ వైట్, 3 ఇంచెస్ అనేది షోల్డర్ తీసుకుంటాము. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి మనకి షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకుంటామండి. సో 6 ఇంచెస్ తీసుకుంటాము ఆర్మ్ హోల్ డౌన్ అనేది. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 6.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము అండ్ మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకుంటాము. ఇది వచ్చేసి 6 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ బ్రెస్ట్ మార్క్ చేస్తామండి. బ్రెస్ట్ పాయింట్ మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేస్తాం అనుకోండి 9 ఇంచెస్. సో హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 9.5 ఇంచెస్. ఇక్కడ 9.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మార్క్ చేస్తాము. ఇది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 36 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 9 ఇంచెస్. సో హాఫ్ ఇంచ్ తీస్తాం అనుకోండి 8.5 ఇంచెస్. సో 8.5 ఇంచెస్ ఉండాలి. ఒకసారి చూస్తాము. ఇది వచ్చేసి 8.5 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తామండి. వేస్ట్ అనేది మనకి 32 ఇంచెస్ ఉంది. సో డివైడెడ్ బై 4 చేసి 8 ఇంచెస్. ఇక్కడ 8 ఇంచెస్ మార్క్ చేస్తాము. 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచెస్ ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది ఎంతుందో కొలుచుకొని దానికి సగానికి మార్క్ చేస్తామండి. ఇది 9 ఇంచెస్ ఉంది. 4.5 ఇంచీలు మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్. ఇది వన్స్ మనం టక్స్ పట్టేసాక ఇది 8 ఇంచెస్ వస్తుంది. బ్యాక్ నెక్ వచ్చేసి 10 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. నేను ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి 9.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తామండి. ఇక్కడ ఎట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేస్తాము, కర్వ్ డ్రా చేస్తాము. నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి ఈ కర్వ్ అనేది యూజ్ అవుతుంది మనకి. 3 ఇంచెస్. అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ వచ్చేసి నేను నెక్ షోల్డర్ కట్ చేయట్లేదండి. నెక్ అనేది మనం ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ మనకి వన్స్ ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యాక షోల్డర్స్ అనేవి కొంచెం క్రాస్గా కలుపుకుంటాను. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇక్కడ ఒక వైట్ షీట్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లాగా ట్రేస్ చేస్తామండి.
ఇక్కడ ఖర్చు కోసం 2.5 ఇంచెస్ మార్క్ చేసాం కదా, అది లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 1/2 ఇంచ్ లోపలికి ఉండాలండి. సో ఇట్లాగా లైన్స్ డ్రా చేసి 1/2 ఇంచ్ మార్క్ చేసి జస్ట్ ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తాము. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద నెక్ వైడ్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసి జస్ట్ ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తామండి, ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ రావడానికి. ఇది వచ్చేసి 7 ఇంచెస్ 3 ఇంచెస్. ఇక్కడ కొంచెం షోల్డర్ అనేది క్రాస్గా తీసుకుంటాము. అట్లాగే బ్యాక్ పార్ట్ కూడా షోల్డర్ కొంచెం క్రాస్గా తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామంటే అది డాట్ అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 36 కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9 ఇంచులు వస్తుంది. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 11.5 ఇంచులు వస్తుంది. సో ఇక్కడ 11.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డాట్ అంటే ఫుల్ బ్రెస్ట్ అండి. మనకి 10.5 ఇంచెస్ వచ్చింటే దాన్ని 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. సో అది 13.5 ఇంచులు. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. మనకి ఫుల్ బ్రెస్ట్ వచ్చేసి 13.5 ఇంచులు. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 36 ఇంచెస్ కదా, సో అందులో 10 తీసుకుంటే 3.6 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తాం అనుకోండి 4.1 ఇంచెస్. సో ఇక్కడ 4.1 ఇంచ్ అనేది మార్క్ చేస్తాము. ఫస్ట్ మనం ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదండి, అది వదిలేసి మార్క్ చేసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి 1 పాయింట్ మార్క్ చేస్తాము. అట్లా ఇక్కడ నుంచి 1 పాయింట్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది లోవర్ బ్రెస్ట్ అండి. మనకి బ్లౌజ్ మొత్తానికి లోవర్ బ్రెస్ట్ అనేది ఇక్కడే యూజ్ ఉంటుంది. మనకి లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్. అది డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9.5 ఇంచులు వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 10 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ 10 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఫస్ట్ 1/2 ఇంచ్ వదిలేసి 10 ఇంచ్ మార్క్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ 2.5 ఇంచెస్ ఖర్చు మార్క్ చేసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని కలుపుతాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కలుపుతాము. ఇది ఎంతలో కలుచుకుంటామండి. దీనికి మిడ్ పాయింట్ తీసుకుంటాము 3 ఇంచెస్ దగ్గర. 3 ఇంచెస్ నుంచి కిందికి 1 ఇంచ్ కిందికైనా టక్స్ పెట్టుకోవచ్చు మనం మార్క్ చేసుకొని. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి 2 ఇంచెస్, ఇక్కడ నుంచి 2.5 ఇంచులు. ఇట్లా ఇక్కడ లైన్ డ్రా చేసి ఇక్కడ కూడా ఇట్లా లైన్ డ్రా చేస్తామండి. ఇట్లా ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఉండేటట్టుగా ఈ టక్స్ కోసం ఇట్లాగా మార్క్ చేస్తాము. ఇక్కడ కూడా అట్లాగే మార్క్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కూడా అట్లాగే మార్క్ చేస్తాము. ఇది కట్ చేసేస్తాము. 36 సైజ్ ఇంకా హ్యాండ్ కటింగ్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండి. దీనికి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమి ఉండవు. ఇట్లా కర్వ్ షేప్ తీస్తాం జస్ట్. ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ ఇట్లా వచ్చింది. టోటల్గా బ్లౌజ్ కటింగ్ ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇక్కడ నెక్ అనేది జస్ట్ డ్రా చేసి వదిలేసాము ఏదైనా నెక్ డిజైన్స్ కూడా.
తీసుకోవడానికి షోల్డర్స్ అనేది క్రాస్గా కలుపుతాము. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంటే క్రాస్ పీస్ తీసుకుంటాము, షేప్ పెట్టి కాస్త ఎక్కువగానే తీసుకుంటాము. ఇది వచ్చేసి 8 ఇంచెస్ 36 సైజ్ హ్యాండ్ బెల్లింగ్ అండి. మనకి బాడీ పార్ట్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 18.5 ఇంచెస్ వచ్చింది కదా. ఒకసారి హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ కూడా చూపిస్తాను. ఇది కూడా 8.5 ఇంచెస్ వచ్చింది. ఇట్లా అంటే మనకి బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పక్కన సెట్ అవుతుందండి. ఇది 8 ఇంచెస్ హ్యాండ్ కటింగ్ 36 సైజ్, ఇది 12 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. అట్లాగే ఇది 5.5 ఇంచెస్ హ్యాండ్ కటింగ్, ఇది 4 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఇది వచ్చేసి 3 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. వీటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, సర్చ్ చేయండి. Thanks for watching and please do subscribe my channel. Thank you.